ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పేరూరులో ఒకళుమాతను రెవెన్యూ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్ సోమవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా మాతను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు. మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. సోమవారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. వెనువెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. వాడు ఇక్కడే ఉన్నాడు, ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు. వాటిని తీసుకొచ్చి రికవరీ చేయించు. మీరు కొన్నారు, ఇంత చెప్పి కొన్నారు, ఇంత ఉంది, 190 ఉంది. మెజర్మెంట్ చేయించారా? సర్వేర్ పిలిపించి మెజర్మెంట్ చేశారా? మీరు ఇక్కడ ఉంది ల్యాండ్ ఇది ఎక్కడ ఉంది? ఎవరి పేరు మీద ఉంది? ల్యాండ్ సంబంధించి డిస్ప్యూట్ పంపిస్తున్నాను, ఒకసారి వెరిఫై చేసి చెప్పండి. మరి ఫైనాన్స్ దగ్గర నుంచి ఎందుకు ఇచ్చాము? ఇంకో ఇబ్బంది అవుతా ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకొని ఏం ఇబ్బంది పెడుతున్నారు? స్టేషన్కి వెళ్ళామమ్మా, ఏమన్నారు? సీతారాం వైపు కుప్పలనాయుడు రామచంద్రపురం నుంచి వచ్చారు. 1,34,000 రామాలయం కట్టడానికి అప్పు ఇచ్చింది, ఇవ్వట్లేదు. నీ దగ్గర పంపిస్తున్నాను. Please like, share, subscribe our channel.